జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమైంది. తాజా భద్రతా పరిస్థితులపై సిసిఎస్ సమీక్షిస్తోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచింది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తిప్పికొట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం స్టార్ట్ అవుతుంది. సరిహద్దుల్లో తాజా పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందంపై కేబినెట్లో చర్చిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మనకు లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, ఇవాళ జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం మరోసారి కాబోతుంది. ఎటువంటి అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ అండి. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తాజా భద్రతా పరిస్థితిని కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ సమీక్షిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు అన్ని అంశాలని కేబినెట్ సమీక్షిస్తుంది. పాకిస్తాన్ కు కళ్లెం వేసేందుకు అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకుంది. గతంలోనే చూసాం, దౌత్యపరమైన ఆంక్షలు విధించి కంప్లీట్ గా ఉన్నటువంటి దౌత్య సిబ్బందిని వెనక్కి పంపించారు. నిన్ననే పర్సోనా నాన్ గ్రాటా ప్రకటించి మరొక వ్యక్తిని కూడా హైకమిషన్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నిషేధించినటువంటి సందర్భం మనం చూసాం. సో పాకిస్తాన్ పైన సిరీస్ ఆఫ్ శాంక్షన్స్ భారత్ విధిస్తూనే వస్తుంది. సో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలకు, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఒక వైపు ట్రేడ్ పరంగా కట్టడి చేస్తుంది, ఇంకోవైపు టెర్రర్ కు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ నేరుగా పాకిస్తాన్ భూభాగంలోకి దాడులు చేయడం ద్వారా భారత్ స్పష్టమైనటువంటి వార్నింగ్ పాకిస్తాన్ పంపించింది. ఉగ్రవాదులను పంపి పాకిస్తాన్ లో మళ్లీ దాచిపెడితే మాత్రం డెఫినెట్ గా వారిని వదిలే ప్రసక్తి లేదు. ఏకంగా లాహోర్, ఇస్లామాబాద్ వరకు కూడా వెళ్లి నేరుగా దాడులు చేసినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్షిస్తుంది. అలాగే ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీ IWTని సమీక్షించాలని పాకిస్తాన్ కోరుతుంది. తమకు నీళ్లు వదలాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం, ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటన చేశారు. పానీ ఖూన్ ఏకీ బార్ నహీ బహేగా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. సో బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. సో ఆ దిశగా పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకటే చెప్తోంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే దేశంలో రక్తపాతం సృష్టిస్తే డెఫినెట్ గా నీళ్లు పారేటువంటి అవకాశం లేదు అనేది ఖరాఖండిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. సో డెఫినెట్ గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆకృత్యాలను, ఆగడాలను అడ్డుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలపైన ఈరోజు సిసిఎస్ చర్చించబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.